వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని ఒక పాటలో అన్నట్టుగా కృషి అనేటువంటిది మనిషిని, కృషితో పాటు మనిషికి స్థైర్యం, ఆత్మస్థైర్యం, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, అఫ్కోర్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు. ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఖచ్చితంగా మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది అనేటువంటి దానికి ఇప్పుడు తాజా ఉదాహరణ విజయ్. టీవీకే పార్టీ స్థాపించి అతి కొద్ది కాలంలోనే 2024లో స్థాపించాడు ఆయన టీవీకే పార్టీ. జస్ట్ 1 year అనుకోవచ్చు అంతే, హార్డ్లీ. ఒక ఎన్టీ రామారావు గారి లాగా ప్రభంజనం అప్పుడు ఎలా సృష్టించారో ఆయన 6 నెలల్లో, పార్టీ పెట్టిన 6 నెలల్లో అధికారంలోకి వచ్చారు అన్నట్టుగా ఇప్పుడు విజయ్ తాజా పరిస్థితి అలాగే ఉంది. అసలు విజయ్ ఎవరు, ఆయన ఆటోబయోగ్రఫీ ఏంటి అనేటువంటిది చూస్తే కనుక, ఓ ఎంజీఆర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయినటువంటి ఆ మ్యాజిక్ ఇది మళ్ళీ చాలా కాలం తర్వాత మధ్యలో ఎంతో మంది ట్రై చేశారు. అటు తమిళనాడులో కానీ తెలుగులో మన చిరంజీవి గారు, ఇలాగే పవన్ కళ్యాణ్ గారు సరే మొదట కొంచెం తప్పటడుగులు పడినా కూడా ఇప్పుడు కొంచెం కోలుకుని ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన అనవసరంగా సింగిల్ గా పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ లో పడ్డారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి సొంత పార్టీలోనే. ఎందుకనంటే ఆయన్ని సీఎంగా చూడాలి అనుకునే వాళ్ళు ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. సో ఆ విషయంలో కొంచెం ఆయన నిరుత్సాహపరిచారు, సింగిల్ గా వెళ్ళే ధైర్యం చేయలేకపోయారు అనేటువంటిది. కానీ ఈవేళ విజయ్ కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలా సింగిల్ గా వెళ్ళేటువంటి ధైర్యం చేసి వాళ్ళిద్దరూ కూడా సక్సెస్ అందుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు విజయ్ గురించి మాట్లాడుకుంటే కనుక తమిళనాడులో అలాగే విజయకాంత్, శరత్ కుమార్, కమలాసన్ ఆ మధ్యన వీళ్ళందరూ కూడా ట్రై చేసిన పరిస్థితి, ఎవరు సక్సెస్ కాలేదు. కానీ విజయ్, ఎంజీఆర్ గారి తర్వాత విజయ్ ఆ సక్సెస్ ని చేసి చూపెట్టారు, ఆ మ్యాజిక్ చేసి చూపెట్టారు. జోసెఫ్ విజయ్, ఈయన 1974లో పుట్టారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, ఆయన చాలా ఫేమస్ డైరెక్టర్, ఆయన ఫిల్మ్ డైరెక్టర్, చాలా సినిమాలు చేశారు. చిరంజీవి గారితో కూడా చట్టానికి కళ్ళు లేవు, తర్వాత పల్లెటూరి మునగాడు, ఇలాంటివి కొన్ని సినిమాలు, చాలా సినిమాలు ఉన్నాయి ఆయన తెలుగులో డైరెక్ట్ చేసినవి. ఆయన పెద్ద డైరెక్టరు. అలాగే తల్లి శోభ, ఆవిడ కూడా సింగరు ప్లస్ రచయిత్రి. ఇక సిస్టర్ విద్య విజయ్కి, ఆమె మరణించడం అనేటువంటిది వాళ్ళ కుటుంబంలో చాలా విషాదం. చెన్నైలో విద్యను అభ్యసించారు, మొత్తం ప్రాథమిక విద్య కానీ అన్నీ కూడా చెన్నైలోనే అభ్యసించారు విజయ్. లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చేశారు. ఇక నటన మీద ఇంట్రెస్ట్తో ఆయన విద్యకి స్వస్తి చెప్పి తర్వాత 1984లోనే తండ్రి దర్శకత్వం వహించినటువంటి వెట్రి మూవీలో హీరో చిన్నప్పటి పాత్రని విజయ్ చేయడం జరిగింది. అలా బాలనటుడిగా 10 ఏళ్ల వయసులో అరంగేట్రం చేయడం జరిగింది విజయ్. ఇక 1992 నుంచి ఆయన యువ హీరోగా, మంచి లవర్ బాయ్గా అనేక సినిమాలు, సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తూ ఉండటం జరిగింది. అక్కడ 93 దాకా కూడా, 84 నుంచి 92 నుంచి 93 మధ్యకాలంలో కొన్ని సినిమాలకి తల్లి రచయితగా వ్యవహరించడం, తండ్రి దర్శకత్వం చేయటం, అలాగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ వచ్చారు. కానీ అంత సక్సెస్ రేట్ లేదు. ఇక 1994 వచ్చినటువంటి రసికన్ మూవీ సూపర్ హిట్ అవడంతో విజయ్ హీరోగా నిలబడ్డారు. ఆ తర్వాత దేవా సినిమా, 1995 నుంచి కూడా ఇక బయట సినిమాలు చేయటం మొదలుపెట్టారు. ఆయన అప్పటిదాకా తండ్రితో సినిమాలు చేసిన ఆయన బయట సినిమాలు చేయటం మొదలుపెట్టారు. 1996లో కోయంబత్తూర్ మాపిళ్ళై అని చెప్పేసి ఇటువంటి సినిమా, అది చాలా సూపర్ హిట్ అయింది. ఇక విజయ్ కెరీర్లోనే ఒక మైల్ స్టోన్ మూవీ అంటే ఖుషి సినిమా. తుపాకీని తెలుగులో కత్తి మూవీ కింద చిరంజీవి గారు కూడా రీమేక్ చేయడం జరిగింది. ఖుషి మూవీని పవన్ కళ్యాణ్ గారు అదే డైరెక్టర్తో రీమేక్ చేయడం జరిగింది. వాళ్ళు పెద్ద సక్సెస్ఫుల్ మూవీస్ అవన్నీ కూడా. సో అక్కడి నుంచి విజయ్ స్టార్డమ్ విపరీతంగా పెరిగిపోవటం, అక్కడి నుంచి ఆయన అనేక చారిటీ యాక్టివిటీస్ చేయటం. కానీ 2007లో ఆయన బర్త్డేకి ఓ హాస్పిటల్లో పుట్టిన పిల్లలందరికీ కూడా గోల్డ్ రింగ్స్ ఇచ్చారు. అలాగే పీపుల్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థని, ఒక ఎన్జిఓని కూడా ఆయన స్థాపించడం జరిగింది. దాని ద్వారా తుఫాన్ బాధితులు సహాయం చేయటం, వరద బాధితులు సహాయం చేయటం, ఇంకా అనేక రకాల యాక్టివిటీస్. అలాగే మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టడం కూడా జరిగింది. స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా. విజయ్ మక్కల్ అనేటువంటి ఒక వెబ్సైట్ని ప్రారంభించి అభిమానులకు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రయత్నం చేశారు. స్కూల్ పిల్లలకి ఆటోలు ఏర్పాటు చేయటం, ఇక ఈయనకి ఎంజీఆర్ విద్యా సంస్థ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా లభించింది. విజయ్
ఆయన అభిమాన్నే పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు సంగీత, శ్రీలంకకి చెందినటువంటి ఆవిడ. వీళ్ళిద్దరూ యుఎస్లో కలుసుకోవటం, అక్కడ వీళ్ళ మధ్య పరిచయం, తర్వాత ప్రేమ అవన్నీ చిగురించి తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఒక కొడుకు కూతురు కూడా. అనుకోకుండా అన్ఫార్చునేట్లీ మధ్యన వాళ్ళిద్దరు కూడా విడిపోవటానికి రంగం సిద్ధమైంది. ఆవిడ విడాకులకి కూడా అప్లై చేశారు. ఇక 2020లో ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. అప్పుడు చాలా ఒక 65 కోట్లకు సంబంధించినటువంటి లెక్కలు అవి ఆయన సరిగ్గా చూపించలేదు అనేటువంటిది దాని మీద ఇదైంది. ఇక 2024లో ఆయన టీవీకే పార్టీ స్థాపించారు. ఇక ప్రభంజనం అనేటువంటిది చూసాము, ఎంతటి ప్రభంజనం ఆయన. సో ఇలాగా ఆయన వ్యక్తిగత జీవితంలో ఇది మన ఒక సాధారణమైనటువంటి కుటుంబ స్థాయి అయింది. బట్ తండ్రి మంచి ఫిల్మ్ డైరెక్టర్ అయినా కూడా రాజకీయ నేపథ్యం అలాంటిది ఏమీ ఉన్న కుటుంబం కాదు ఆయన. కాకపోతే తండ్రి కూడా ఆయన యొక్క కాన్ఫిడెన్స్ని, విజయ్లో ఉండేటువంటి ఆ స్థైర్యాన్ని తండ్రి కూడా మెచ్చుకునేటువంటి పరిస్థితి, అతనికి ఒక కన్విక్షన్ ఉంది అనేటువంటిది కూడా ఒక సందర్భంలో ఆయన చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. ఎస్ఏ చంద్రశేఖర్ గారు, ఐ విల్ మోటివేటెడ్, always be motivated, because as a human you should not be as a only artist, you must have some social thinking. So last 30 years he was having in his mind, we have to do something for the society, for the Tamil people. Slowly he has developed these things. Today he is going to be the Chief Minister of Tamil Nadu. తను ఏదైతే నమ్మాడో దాన్ని చాలా క్లియర్గా చేయటం జరిగింది విజయ్. ఇక ఆయన మేనిఫెస్టో కూడా చూస్తే అన్నీ కూడా హామీలు అన్ని మహిళలకి అందరికీ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఆయన విద్యకి, వైద్యానికి, వీటన్నిటికీ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ. అయితే మేనిఫెస్టోలో కొంచెం ఎక్కువ చెప్పారు. అవన్నీ వాస్తవానికి వచ్చేసరికి వాటిని ఎంతవరకు చేయగలుగుతారు ఏంటి అనేటువంటి చర్చ కూడా జరుగుతున్న సందర్భంలో ముందైతే ఆయన ఫస్ట్ ఛార్జ్ తీసుకోవాలి, ప్రమాణ స్వీకారం అవ్వాలి, ఇవన్నీ ఆయన సెటిల్ అవ్వాలి. హనీమూన్ పీరియడ్ అంటాం మనం, ఒక 6 months 1 year దాకా కూడా ఆయన ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. ఆయన ఇప్పుడు కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చూడాలి మరి ఎంతవరకు. కాంగ్రెస్ అంటే ఒక 5 సీట్ల దాకా కాంగ్రెస్కు ఉన్నట్టున్నాయి. రాహుల్ గాంధీ గారు కూడా తాజాగా ఆయనకి ఫోన్ చేశారు అనేటువంటిది ఒక సమాచారం తెలుస్తోంది. అయితే బిగినింగ్లో బీజేపీతో కలవాలి అది ఇది అని చెప్పేసి ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ఆయన కలవలేదు. మా ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఆ కరూర్ ఇన్సిడెంట్ని ఆధారం చేసుకుని దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని సిబిఐ కేసు పెట్టి బీజేపీ ప్రెషర్ చేసింది, మెర్జ్ చేయాలి, అదే ఇట్లా పొత్తు పెట్టుకోవాలి అనేటువంటిది ఇది చేసిందని. అలాగే డిఎంకే నుంచి కూడా ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి అక్కడ అధికార పార్టీ నుంచి. ఇవన్నీ కూడా తట్టుకుని కేవలం తన శక్తిని అలాగే తన అభిమానుల్ని నమ్ముకుని ఆయన ముందుకెళ్ళాడు. ఈవేళ అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మనం తాజాగా కూడా చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఎలాగైతే ఆయన కూడా ఎన్నో పోరాటాలు, ఒడిదుడుకులు తట్టుకుని ఒంటరి పోరాటం చేశారు కానీ ఎవరితో పొత్తులు వెళ్ళలేదు అనేటువంటిది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒత్తిడి పెరుగుతోంది వాళ్ళ అభిమానుల నుంచి. అది విజయ్ లాగా మీరు కూడా ఒంటరిగా వెళ్ళాలి, ఎవరితోనూ పొత్తుల్లో వెళ్ళకూడదు, పొత్తుల్లో వెళ్ళటం వల్ల మనకి ఎదుగుదల ఉండదు. చూడండి విజయలాగా సింగిల్గా కొడితేనే ఇది అధికారం యొక్క ఇదిని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోగలము, వినియోగించుకోగలము అనేలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా రకరకాల రాజకీయ సమీకరణాలు మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఒక చర్చ జరుగుతుంది. చూద్దాం ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. ఎనీవే, heartily congratulations to Vijay and all the very best to his new journey.